హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణలోని కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే అయ్యాయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఏంటంటే జనగాన ఉంది కదా. సో జనగానలో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డేటా ఎంట్రీ ఆపరేటరు, అటెండరు, ప్లంబరు, సో ఎలక్ట్రీషియను అండ్ ఆల్సో ల్యాబ్ టెక్నీషియన్స్, సో ఇలాంటివన్నీ పోస్టులు భర్తీ చేశారు. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎంత శాలరీ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా అదర్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను కింద టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఏంటంటే ఇక్కడైతే చూడండి, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చి జనగాన్ అయితే ఇచ్చారు. సో ఇది అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటరు, మనకి ఏంటంటే రేడియోగ్రఫీ టెక్నీషియన్సు, అనెస్థీషియా టెక్నీషియన్సు, సో ఇలా ఎలక్ట్రీషియను, ప్లంబరు, డ్రైవరు, సో ఇవన్నీ పోస్ట్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గైడ్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ మెన్షన్ ఇచ్చి మనకి అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీ, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు అండ్ గ్రాస్ రెమ్యునేషన్ పర్ మంత్ మనకి శాలరీ అంత ఇస్తారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. సో అది ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ల్యాబ్ అటెండర్స్ ఉంటారు కదా, అటెండర్స్ వీళ్ళకి 15,600 శాలరీ అనేది ఇస్తారు. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో ఏంటంటే అవుట్సోర్సింగ్ బేసిస్ కింద తీసుకొని 2 ఇయర్స్ ఇలా వర్క్ చేసిన తర్వాత ఆఫ్టరు పర్మనెంట్ చేసే అవకాశం అనేది ఉంది. సో అది అంటే మన వర్క్ దాన్ని బట్టి, మనం ఉండే దాన్ని బట్టి ఆఫ్టర్ ఏంటంటే ఫస్ట్ ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకొని ఆఫ్టర్ మనకు 2 ఇయర్స్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకు పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది ల్యాబ్ అటెండెన్స్ ఎన్ని ఉన్నాయి, 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 15,600 శాలరీ అనేది ఇస్తారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటరు 19,500 శాలరీ అండ్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ రేడియోగ్రఫీ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 22,750 శాలరీ ఇచ్చి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి సిటీ స్కాన్ టెక్నీషియన్ ఉంటారు కదా, మొత్తం 3 వేకెన్సీ ఉన్నాయి. 22,750 శాలరీ ఉంటుంది. అండ్ ఈసీసీ టెక్నీషియన్స్ వీళ్ళకి కూడా సేమ్ శాలరీ అంతే, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్స్ 22,000 సేమ్, ఇది కూడా వాళ్ళకి. అండ్ అనెస్థీషియా టెక్నీషియన్కి కూడా సేమ్ అదే శాలరీ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఇది దోబీ ప్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 15,600, 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 19,500 ఉన్నాయి, శాలరీ ఇస్తున్నారు, 2 వేకెన్సీ. అండ్ ప్లంబరు 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ డ్రైవరు 1 వేకెన్సీ ఉంది. థియేటర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉంది. గ్యాస్ ఆపరేటర్ 2 వేకెన్సీ ఉంది. వీళ్ళకి 15,600 శాలరీ ఉంటుంది. వార్డ్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 15,600 శాలరీ అనేది ఉంటుంది. ఇది పోస్టుల యొక్క వివరాలు. శాలరీ, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు, దేనికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అనేది. సో మనకి ల్యాబ్ అటెండెంట్స్ మొత్తం 15 వేకెన్సీ ఉన్నాయి కదా, ఈ 15 వేకెన్సీస్ కూడా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ మస్ట్ రిజిస్టర్డ్ విత్ పారామెడికల్ బోర్డ్ విత్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీ అని ఇచ్చారు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మనకి ఏంటంటే ఇది ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఉంటారు కదా, అది కూడా కంప్లీట్ చేయాలి. సో అది అండ్ మనకి
ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చారు కదా, ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్, ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఇచ్చారు. సో మీకు ఏంటంటే ఎనీ డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ కోర్స్ పైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, సో కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రేడియోగ్రఫీ టెక్నీషియన్స్కి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ అని ఇచ్చారు. సో మీరు ఏంటంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ లేదా డిప్లొమా అయినా సరే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ సిటీ టెక్నీషియన్స్, సిటీ స్కాన్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ. మనకి ఏంటంటే అంటే మీకు మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డు, అంటే మీ సర్టిఫికేట్స్ ఏంటంటే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయితే ఉండాలి. సో అదొకటి. అనెస్థీసియా ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ అనెస్థీసియా టెక్నీషియన్స్ అయితే ఉండాలి, ఇది కూడా 2 years ఎక్స్పీరియన్సే. అండ్ ధోబీ ప్యాకర్స్ అంటే మనకి 10th class క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఏంటంటే ఇంగ్లీషు తెలుగు మంచిగా నాలెడ్జ్ అనేది ఉండాలి, ఇంగ్లీషు తెలుగు మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి, 10th class అనేది కంప్లీట్ అయితే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఐటీఐ మీకు ఏంటంటే 10th అయిపోయి డిప్లొమా అయినా చేయాలి లేదా ఐటీఐ అయినా సరే చేయాలి, 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎలక్ట్రీషియన్కి. సో ప్లంబరు దీనికి కూడా సేమ్ 10th కంప్లీట్ అయ్యి ఉండాలి, డిప్లొమా లేదా ఐటీఐలో ప్లంబర్ అనేది ఉండాలి. సో డ్రైవరు మీకు ఏంటంటే ఎస్ఎస్సి 10th class కంప్లీట్ అయిపోయి 5 years డ్రైవింగ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇవి కూడా అన్నిటికీ కూడా థియేటర్ అసిస్టెంట్కి 10th కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇది 5 years ఎక్స్పీరియన్స్. గ్యాస్ ఆపరేటర్ కూడా 10th కంప్లీట్ అయిపోయి ఐటీఐ అనే చేయాలి. అండ్ వార్డ్ బాయ్ ఏంటంటే మీ నార్మల్గా 10th కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఇంగ్లీషు తెలుగు మంచిగా మాట్లాడాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా. సో ఈ హౌ టు అప్లై దర్ అప్లికేషన్ ఫామ్స్ అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్ క్యాన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ అఫీషియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్ అంటే మనకి జనగణన తెలంగాణ government.in ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫిల్డ్ అప్లికేషన్స్ ఫామ్ షాల్ బీ సబ్మిటెడ్ పర్సన్స్. సో మనకి ఏంటంటే సెప్టెంబర్ 18 లోపు, అంటే సెప్టెంబర్ 18 నుంచి 20 మనకి ఏంటంటే ఇక్కడ సెప్టెంబర్ 18 లోపు ఏంటంటే ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి అనేది మీరు అప్లికేషన్ ఫామ్ ఇందులో డౌన్లోడ్ చేసుకొని అవన్నీ ఫిల్ చేసేసి ఈ అడ్రస్కి అనేది మీరు పోస్ట్ అనేది చేయాలి. ఎప్పుడు? సెప్టెంబర్ 18 లోపు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ బీసీఎస్ కేటగిరీ వాళ్ళకి 200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి నిల్ అని ఇచ్చారు. అది ఇక్కడ ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో. మీకు ఉండాల్సినవి మిగతా కాపీస్ ఉంటాయి కదా, ఆధారు, స్టడీస్, ఇంటరు, 10th, డిగ్రీ, సో ఇవన్నీ సర్టిఫికేట్స్, ఇది ఫొటోస్, సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి మనం అనేది పోస్ట్ అనేది చేయాలి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.